నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. చిరంజీవి గారు, ఆయన గురించి చెప్పాలంటే మాటలు చాలవు, పదాలు దొరకవు. ఎందుకంటే ఆయన సాధించిన గౌరవాలు కావచ్చు, ఆయన సృష్టించిన అద్భుతాలు కావచ్చు, అతి సామాన్య కుటుంబంలో పుట్టి ఆయన ఎదిగిన తీరు కావచ్చు, ఇప్పటికీ యంగ్ జనరేషన్కి ఆయన ఒక ఇన్స్పిరేషన్. మన దగ్గర కృషి, పట్టుదల, మనం ఏం అవ్వాలనుకుంటున్నాము అన్న ఒక నిర్దేశ లక్ష్యం అనేది ఉంటే ఎక్కడికి వెళ్ళగలుగుతాము అనేసి అని కల్ట్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు కాదు రాబోయే తరాలకు కూడా ఆయన నిలిచుండిపోయేలాగా ఆయన స్థానాన్ని పదిలం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు సంబంధించి జీవిత చరిత్ర ఒక్కరే రాశారు అన్న విషయం మీకు ఎంతమందికి తెలుసు? అవును, చిరంజీవి. అలాగే ఆయనకు సంబంధించి ఆయన ఎదిగిన తీరు, ఆయన సినిమాలకు సంబంధించి చరిత్రకారుడు, రచయిత చిల్లాకట్టు శ్రీకాంత్ గారు బుక్ రూపంలో మనందరి ముందుకు తీసుకొచ్చారు. ఆయన ఒక్కరే ఇప్పటి వరకు రాశారు. ఇప్పుడు మళ్ళీ ఆ తర్వాత ఎవరు ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత మరొక బుక్ను కూడా ఆయనే రాయడం జరిగింది. అసలు చిరంజీవి గారి జీవిత చరిత్ర ఆయనకు ఎందుకు రాయాలనిపించింది, అలాగే ఎప్పుడో రాసిన శిఖర దర్శనం పుస్తకాన్ని మళ్ళీ రిలీజ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఎందుకు దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు, మరి ఆయన జీవిత చరిత్ర రాస్తున్న నేపథ్యంలో ఆయన తెలుసుకున్న విషయాలు ఏంటి, ఆయన ఆ ప్రయాణంలో ఆయనకు ఎదురైన అద్భుతాలు కావచ్చు, ఆయన గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయిన విషయాలు కావచ్చు, ఆయన మాటల్లోనే విందాం. మరి ఆలస్యం ఎందుకు, శ్రీకాంత్ గారితో మాట్లాడదాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సంధ్య గారు. నిజంగా అంటే చాలా ఆశ్చర్యమైన విషయం. అంటే దీని గురించి మిమ్మల్ని అడుగుదాం అనుకున్నప్పుడు జీవిత చరిత్ర గురించి పుస్తకాలు ఆయన మీద ఏం వచ్చాయంటే మీరు ఒక్కరే ఉన్నారు. ఏంటి అప్పటి వరకు అసలు ఎవరు ప్రయత్నం చేయకపోవడం ఏంటి, మీరు దీనికి సంబంధించి ఎందుకు ముందడుగు వేయాల్సి వచ్చింది, ఖచ్చితంగా ఇది మీరే తీసుకురావాలని మీకు ఎలా అనిపించింది? వెరీ గుడ్ క్వశ్చన్ అండి సంధ్య గారు. చిరంజీవి గారికి సంబంధించి ఏంటంటే విజయబాపినేడు గారు చిరంజీవి గారి పేరు మీద చిరంజీవిని ఒక మ్యాగజైన్ రన్ చేశారు 89 to 94 బిట్వీన్ 89 ఆగస్ట్ నుంచి 94 మధ్యలో. ఒక మాసపత్రిక అయినప్పటికీ ఒక్కొక్కసారి 2 నెలలు జంప్ అయ్యి వచ్చేది, అట్లాగా ఉండేది. కానీ మొత్తానికి 89 to 94 బిట్వీన్ వచ్చి అందులో ఒక 3 నెలలు 4 నెలలు చిరంజీవి సీరియల్ అని బాపినేడు గారు స్టార్ట్ చేసిన ఆపేశారు, సడన్గా ఆపేశారు. కుదరలేదు, చిరంజీవి గారు చెప్పడం కుదరలేదు, ఈయనకు రాయడం కుదరలేదు. చిరంజీవి గారి సినిమా విశేషాల మీద రన్ చేస్తే నాకు చాలా అది అసంబద్ధంగా అనిపించింది. నేను 10th పూర్తయి ఫస్ట్ ఇంటర్లోకి వచ్చాను. అది బాగా నాకు ఎందుకో ఉండాలి, చిరంజీవి గారి మీద కంటిన్యూ చేస్తే చాలా బాగుండేదని అనిపించింది. ఆ తర్వాత ఎవరు చేయలే, అలా ఉండిపోయింది. అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చి చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకుకి సంబంధించి ఐఎన్ బ్లడ్ ఆ సర్వీస్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కనెక్ట్ అయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ డయాస్ నూక్ అండ్ కార్నర్ హైదరాబాద్ కావచ్చు, లేకపోతే ఆల్ ఓవర్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వెళ్ళినప్పుడు చిరంజీవి గారి జీవితానికి సంబంధించి చాలా విషయాలు నేను మాట్లాడాల్సి వచ్చేది. ఓకే, అవన్నీ గతంలో చిరంజీవి గారి ఇంటర్వ్యూస్ని బేస్ చేసుకుని మనం చదివిన సినిమా వారపత్రికల్లో మనకు గుర్తున్న సంగతుల్ని ఆర్డర్లో పెట్టుకుని మాట్లాడుతుంటే దాన్ని చాలా విపరీతంగా దాన్ని ఎంజాయ్ చేసేవాడు. అప్పుడు నాకు దీన్ని మనం పుస్తక రూపంలో తీసుకొస్తే కానీ ఇది సమగ్రంగా ఉండదని అనిపించిన 2001 ఈ టైం 2002, 2003 వరుసగా ఏంటంటే ఆ చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్ జరిగింది. ఫస్ట్ 2000, 2001 ఆ 2 సంవత్సరాలు నేను బర్త్డే డయాస్ల మీద మాట్లాడింది విజయబాపినేడు గారు, ఏడిది నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ చూసి వాళ్ళకి బాగా నచ్చిన తర్వాత బాగా అభినందించేవాళ్ళు, బాగానే ఉండేది. అయిన తర్వాత 2002లో నేను హైదరాబాద్ పూర్తి స్థాయిలో వచ్చాను. వచ్చిన టైంలో జర్నలిస్ట్ ప్రభు గారు విజయబాపినేడు గారి దగ్గరికి వెళ్ళి విజయబాపినేడు గారు నా చిరంజీవి సీరియల్ అడిగారు. ఓకే, మీరు ఇప్పుడు చిరంజీవి మ్యాగజైన్లో ఒక 3 నెలలు 4 నెలలు రాశారు కదా, అది కంటిన్యూ రాస్తారా? ఎందుకంటే ప్రభు గారు సినీ స్టార్ అని వారపత్రిక పెడుతున్నారు, సినిమా వారపత్రిక. ఓకే, అడిగితే విజయబాపినేడు గారు ప్రభు గారికి ఏం చెప్పారంటే, లేదు శ్రీకాంత్ అని ఇట్లా ఉన్నాడు, అతను చిరంజీవి బర్త్డే డయాస్ల మీద మాట్లాడింది విన్నాను నేను, చాలా బాగుంది, అతను చెప్పినట్టు రాసిచ్చినా కూడా అది చాలా బాగుంటుందని చెప్పారు. ఓకే, అప్పుడు నేను చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో ఉండేవాడిని. ఉన్నప్పుడు ఇంకా బ్యాచిలర్గా నాకు ఎక్కడ రూమ్ దొరకలేదు, చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లోనే ఆశ్రయం. ఏ ఇయర్ సార్ అది? 2002. ఓకే, ఆ టైంలో ఈయన ప్రభు గారు వచ్చారు. సెప్టెంబర్లో వచ్చి ఇట్లా ప్రారంభిస్తున్నాను. ప్రభు గారు వస్తే నేను చాలా ఆశ్చర్యంగా ఎందుకంటే ఆయన సీనియర్ ఫిలిం జర్నలిస్టు. అవును, ఆయన ఫిలిం రిపోర్టింగ్స్, రివ్యూస్, అట్లాగే ఆయన స్పెషల్ స్టోరీస్ చాలా బాగుండేవి. వెరీ పవర్ఫుల్ పెన్
వాటిని చదువుతూ పెరిగిన ఒక జనరేషన్ మాది. అట్లాగే ఏంటంటే ఆయన ప్రభు గారు అన్నపూర్ణ ఎంటర్ప్రైజెస్ సంస్థ, నిర్మాణ సంస్థ ఏదైతే దుక్కిపాటి మధుసూదన్ రావు గారు, అక్కినేని నాగేశ్వర గారు వాళ్ళది, దానికి సంబంధించి స్వర్ణయుగుల అన్నపూర్ణ అని ఒక అద్భుతమైన పుస్తకం రాశారు. అది చాలా ఇష్టంగా నేను చాలాసార్లు చదివాను. చాలా గొప్పగా రాశారు ప్రభు గారు. అది అలాంటి ప్రభు గారు వచ్చి నా పత్రిక సీరియల్ రాయని అడగటం అనేది నేను చాలా గౌరవంగా భావించాను. ఓకే. భావించి ఆయన ఏమన్నారంటే, నేను రెమ్యూనరేషన్ ఏమి ఇవ్వలేను, స్టార్ట్ చేస్తున్నాను నేను అంటే, నేను ఫోటో వేయమని అడిగాను. రెమ్యూనరేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, నా ఫోటో ఉండాలి, నా ఫోటో ఖచ్చితంగా ఉండాలని అడిగాను. అలా 32 వారాల పాటు సినీ స్టార్లో సీరియల్గా వచ్చింది. ఓకే. చిరంజీవి గారి గురించి చిరంజీవి గారి జీవిత చరిత్ర 32 వీక్స్ నాన్ స్టాప్గా సీరియల్గా వచ్చింది. ఓకే. వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని పుస్తక రూపంలో తీసుకురావాలనుకుని 2004లో చిరంజీవి ఒక విజేత కథ అని విడుదల చేయబోతూ చిరంజీవి గారికి సర్ప్రైజ్ ఇవ్వాలని చిరంజీవి గారు చెప్పాల. చిరంజీవి గారి బర్త్డేలో రిలీజ్ చేయాలి అని చిరంజీవి గారికి ఇట్లా జీవిత చరిత్ర విడుదల అవుతుందని చెప్పకూడదు, చెప్పకుండా సర్ప్రైజ్ చేయాలని ఆయన ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్టు యూఎస్ వెళ్ళిపోతున్నారు. యూఎస్ వెళ్ళిపోతుంటే బ్లడ్ డొనేషన్ క్యాంపులో ఉన్న డోనర్స్ చిరంజీవి గారిని ఎవ్రీ సాటర్డే గీతా ఆర్ట్స్కి వచ్చి ఫోటో సెషన్ ఉంటుంది. వెళ్ళిపోతారు రేపు ఎల్లుండని తెలుసు. సడన్గా ఫోటో సెషన్ అయిన తర్వాత నేను ఇట్లా ఒక బుక్ వస్తుందండి, ఆ బుక్ కవర్ పేజ్ స్టిల్ కావాలని అడిగారు. ఆయన చాలా సీరియస్గా చూశారు, చూసి బుక్ ఏంటన్నారు. అలా కాదండి, 25th ఇయర్ మీరు హీరోగా ఎంటర్ అయ్యి 25 years కంప్లీట్ అయిపోయింది, మనమేం చేయలేదు, అకేషన్ లేదు, ఏం లేదు, సెలబ్రేషన్ లేదు, బుక్ తీసుకొద్దాం అంత క్రితం మా పెద్ద మనుషులని మా తెలుగు జాతి పక్షపత్రిక మదనపల్లి నుంచి వచ్చారు. ఓకే. ఆ చిరంజీవి గారు అభినందన సంచి కొట్టేసి చిరంజీవి గారు తీసుకొచ్చి ఇచ్చానండి. అంత క్రితం ఒక ఇన్సిడెంట్ ఉంది. అలా అనుకున్నారు ఆయన, ఒక అభినందన సంచిక లాంటిది ఏదో ప్లాన్ చేశాడు ఈ బర్త్డేకి అని అనుకున్నారు. అలా అందింది ఆయనకి. ఆయన యూఎస్ వెళ్ళిపోతున్నాను కదా ఎల్లుండి, మళ్ళీ బర్త్డేకి వస్తారు ఆయన. ఇప్పుడు ఈ టైంలో అడుగుతావేంటి నువ్వు, నీకు నువ్వే అకేషన్స్, నీకు నువ్వే సందర్భాలు భలే నీకు అనుగుణంగా మార్చేసుకుని చెప్తావు నువ్వు అనేసి సీరియస్గా కారికి వెళ్ళిపోయారు. నేనేమనుకున్నానంటే మనకు స్టిల్ ఎల్లుండి నైట్ వెళ్ళిపోతున్నారు, లేట్ నైట్, ఇంకేం స్టిల్ ఇస్తారు. అక్కడే ఫోటోగ్రాఫర్ అల్లు తాతాజీ గారు అన్నారు, ఏంటండి మీరు ఎల్లుండి ఆయన యూఎస్ వెళ్తుంటే ఇప్పుడు స్టిల్ అడుగుతారు, ఆయన కూడా అన్నాడు. అంటే నేను కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టిల్స్లో బెస్ట్ స్టిల్, బెటర్ స్టిల్ వెతుక్కుని కవర్ పే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయి నేను వెళ్ళిపోయాను. ఓకే. ఆ మర్నాడు సాయంత్రం అల్లు తాతయ్య గారు నాకు ఫోన్ చేశారు. చేసి ఒక్కొక్క పని చేయరు సార్ మీరు, ఆయన ఏమో కవర్ పేజ్ స్టిల్ అన్నారు, నిన్న సాయంత్రం ఫోటో సెషన్ పెట్టాడు ఆయన ఇంట్లో మీకు స్టిల్ ఇవ్వడానికి. షాక్ అనమాట నేను. సీడీలో వేసి సీడీ బ్లడ్ బ్యాంక్లో పెట్టి వెళ్తున్నాను, మీరు ఎక్కడో కాలేజీకి వెళ్ళారని చెప్పారు. మనం కాలేజీలో పాఠాలు చెప్తున్నాం అప్పుడు లెక్చరర్గా. సరే నేను వెంటనే వచ్చి కవరు ఏ స్టిల్ చిరంజీవి గారు ఇచ్చారో నాకు తెలియదు, తీసుకుని విజయవాడ వెళ్ళిపోయాయి. విజయవాడలో ప్రింటింగ్ బుక్, విజయవాడకి వెళ్ళి అక్కడ చూస్తే 3 స్టిల్స్ ఉన్నాయన్నమాట. ఓకే. దాంట్లో ఒకటి ది బెస్ట్ అంటే ఇంకా హైట్స్, అంటే చిరంజీవి గారి స్టిల్స్లో ఒక టాప్ 10 స్టిల్స్లో అది ఒక స్టిల్ అని చెప్పొచ్చు. అలాంటి స్టిల్ ఒక స్టిల్ ఉంది. 3 ఇచ్చారు, 3 ఎంటైర్ చిరంజీవి గారి స్టిల్స్లో అది ది బెస్ట్, అలాంటి ఒక స్టిల్ ఇచ్చారు, అదే కవర్ పేజ్. అలా చిరంజీవి విజేత కదా ఆ బర్త్డేకి 2004. అప్పుడు చిరంజీవి గారు ఆ రోజు చూసి ఆశ్చర్యపోయారు. జీవిత చరిత్ర లాగా వచ్చింది బుక్. కాకపోతే ఏంటంటే అప్పుడు మనకు సందర్భానికి కావాల్సినటువంటి ఫోటోగ్రాఫ్స్ నిజంగా దొరకల ఆ టైం. కొన్ని ఉన్నాయి, వెరీ ఫ్యూ. యూట్యూబ్లో కాలం కాదు, వెబ్సైట్ల కాలం కాదు, గూగుల్ ఏమీ లేని రోజులు చెప్తున్నాను. ఇవేమీ లేని రోజుల్లో చేసినటువంటి ఒక ప్రయత్నం, అది చాలా బిగ్గెస్ట్ హిట్ ఆ బుక్, బ్లాక్ బస్టర్. ఓకే. అది ఎంత బ్లాక్ బస్టర్ అంటే ఆ తర్వాత చిరంజీవి గారు ఎప్పుడో ఒకసారి యూఎస్ వెళ్తూ బుక్స్ క్యారీ చేశారు. అది నాకు ఫోన్ చేసి తెప్పించుకున్నారు బుక్స్. ఓకే. ఇంటికి ఇచ్చేసాం బుక్స్, బ్లడ్ బ్యాంక్లో కొన్ని ఉంటాయి, ఇంటికి కొన్ని ఉంటాయి. సమరం గారు అప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నారు ఐఎన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్లో. విజయవాడలో సమరం గారి నర్సింగ్ హోమ్లో ఉండేవి. ఆ పబ్లిషర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఐ డొనేషన్ ఫామ్స్ some lakhsలో ప్రింట్ చేసి ఇస్తామంటే ఆయనకి ఇచ్చాము అప్పుడు విజయవాడ. రైట్స్ నావే అనమాట. ఓకే. 2010 వరకు అది రీప్రింట్ అయింది. రీప్రింట్ ఆ పబ్లిషరు చాలా లబ్ధి పొందాడు. పబ్లిషరు రచయితగా నాకంటే పబ్లిషర్ బాగా లబ్ధి పొందాడు. రచయితగా గౌరవం, గుర్తింపు ఇప్పటికీ నాకున్నాయి. మొన్న యుఎస్ నుంచి చాలామంది 2025 జనవరిలో కలిసిన చాలామంది ఏంటంటే ఒక గెట్ టుగెదర్లో కలిసినప్పుడు చాలామంది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే, మేము చిరంజీవి ఒక విజేత కదా, ఆ తర్వాత శిఖర దర్శనం అని మీరు రాశారు, ఈ రెండు చదివి చాలా ఇన్స్పైర్ అయ్యాము, యుఎస్ఏలో మళ్ళీ ఎప్పుడు వస్తాయి బుక్స్ అని వాళ్ళు అడిగారు.
అడిగినప్పుడు చిరంజీవి శిఖర్ దర్శనం రెడీ చేశాం. చిరంజీవి శిఖర్ దర్శనం 2005లో వచ్చింది. అది మనోవైజ్ఞానిక వ్యక్తిత్వ వికాస రచన. అది చిరంజీవి గారిని సెంట్రిక్గా చేసుకుని ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ రాయించిన థాట్తో ఆ థాట్ ప్రాసెస్లో చేసాం. అది ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయింది. శిఖర దర్శనం అది యండమూరి వీరేంద్రనాథ్ గారు కూడా ఆశ్చర్యపోయారు. అది చూసి చిరంజీవి గారిని సెంట్రిక్గా చేసుకుని ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ అనేది ఎక్స్ట్రాడినరీ థాట్. పట్టాభిరామ్ గారు, సమరం గారు వాళ్ళిద్దరు ముందు మాటలు రాశారు దానికి. వాళ్ళిద్దరికి సమరం గారికి ఇష్టం, అల్లు అరవింద్ గారికి చాలా ఇష్టం, తనికెళ్ళ భరణి గారికి ఇష్టం, నా అభిమాన రచయిత ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి గారికి ఇష్టం. మొన్నటికి మొన్న ఈ రిలీజ్ అయినటువంటి ఈ 2024 డిసెంబర్ హైదరాబాద్ 30th బుక్ ఫెస్టివల్లో రిలీజ్ చేశారు. 25 బుక్ ఫెస్టివల్లో రిలీజ్ చేస్తే దాన్ని ఇది ఫార్మల్గా రిలీజ్ చేశాం. రిలీజ్ ఫంక్షన్ అలా పెట్టుకోకుండా తొలిప్రతి నాకెంతో ఇష్టమైన దర్శకులు, రచయిత గౌరవనీయులు శ్రీ వంశీ గారు అందుకున్నారు. ఆయన చిరంజీవి గారిని ఫస్ట్ డైరెక్ట్ చేసిన, అంటే ఆయన డైరెక్ట్ చేసింది ఫస్ట్ చిరంజీవి గారిని, మంచు పల్లకి సినిమా. వంశీ గారు, చిరంజీవి గారు ఆయన ఫస్ట్ హీరో. అలా వంశీ గారు తొలిప్రతి అందుకున్నారు. తొలిప్రతిని కొనుగోలు చేసింది మాత్రం ఆంధ్రుల ఆహ్లాద రచయిత, నా అభిమాన రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు. తొలిప్రతి ఆయన కొనుగోలు చేశారు. అట్లాగా శిఖర దర్శనంతో ఎందుకు శిఖర దర్శనం ముందు విడుదల చేశామంటే కొంత నాకు ఒత్తిడి తగ్గుతుంది. శిఖర దర్శనంలో ఉన్న ఫోటోగ్రాఫ్స్, విజేత కథలో ఉన్న ఫోటోగ్రాఫ్స్ క్లాష్ కాకూడదు. ఓకే, ఇందులో ఉన్న ఫోటోగ్రాఫ్స్ అందులో కనిపించవు. అందులో ఏంటంటే అందులో ఫోటోగ్రాఫ్స్ మిస్ అయ్యాయి. ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ కి కొంచెం స్పేస్ ఉంది. తర్వాత 20 ఏళ్ల కాలంలో ఏంటంటే నంబర్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ మనం కలెక్ట్ చేసాం. నిర్మాతల ఇళ్ళకి, దర్శకుల ఇళ్ళకి తిరిగి మనం కలెక్ట్ చేసిన ఫోటోగ్రాఫ్స్ చాలా ఉన్నాయి. అట్లాగే ఎవరికి తెలియని విషయం ఏంటంటే 2013లో నేను బాపు గారికి లెటర్ రాశాను. మీరు చిరంజీవి గారి బొమ్మ ఇప్పటిదాకా గీయలేదు, పెద్ద లెటర్ రాశాను బాపు గారు. బాపు గారు నాకు రిప్లై ఇచ్చారు, అవును నేను చిరంజీవి గారి బొమ్మ గీయలేదు, గీయాలంటే మాత్రం నాకు పలానా సైజులో ఫోటో పంపిస్తే నేను చూసి గీస్తానన్నారు. అప్పుడు నేను పంపించాను సైజు, ఆయన అడిగిన సైజులో ఫోటోగ్రాఫ్స్ పంపించాను. అప్పుడు జై చిరంజీవి సినిమా కోసం చిరంజీవి గారు ఫోటో షూట్ చేయించుకున్నారు. చాలా బాగుంటుంది ఆ ఫోటో, చాలా చిరంజీవి గారు చాలా బాగుంటారు ఆ షర్ట్స్ ఫార్మల్స్లో. అలా పంపిస్తే అందులో ఒక పిక్ సెలెక్ట్ చేసుకుని బాపు గారు ఒక అద్భుతమైన బొమ్మ గీశారు. అది ఇప్పటిదాకా చిరంజీవి గారికి కూడా నేను చూపించలా. ఆ చిరంజీవి విజేత కథ మళ్ళీ ఎప్పుడైతే వేస్తామో అప్పుడే చిరంజీవి గారు నాకు ఇచ్చిన ఫోటోగ్రాఫ్, బాపు గారు గీసిన ఈ బొమ్మ, ఈ రెండింటి కలబోత కవర్ పేజ్. మీ ఫేస్బుక్ లో కూడా మీ ఫోటోస్ పెట్టారు, కానీ చిరంజీవి గారి ఫోటోస్ బాపు గారు గీసిన మీ ఫోటోస్ పెట్టాను, ఊరించారు అక్కడ. చిరంజీవి గారిది ఫస్ట్ బాపు గారు గీసిన ఫోటో అది. నేను లేఖ రాసాను, లేఖ చూపించారు, పెట్టారు. బట్ చిరంజీవి గారి ఫోటో రివీల్ చేయడానికి ప్రధాన కారణం అంతే కదా. ఒక అది చిరంజీవి గారికి కూడా తెలియదు, తెలియదు. ఇప్పటివరకు చిరంజీవి గారికి కూడా తెలియదు. అరవింద్ గారు చూపించాను నేను. ఓకే, అల్లు రామలింగయ్య గారి ఫోటో బొమ్మ చూపిస్తున్నప్పుడు ఇది ఎప్పటికి ఆయన ఆశ్చర్యపోయారు. బాపు గారు చనిపోయి 2022లో అరవింద్ గారు చూపించారు. బాపు గారు 2014లో చనిపోయారు. ఈ బొమ్మ ఎప్పుడు గీయించాం మా నాన్నగారిది అన్నారు. చెప్పా ఇట్లా చిరంజీవి గారిది, నాన్నగారిది, రావుగోపాలరావు గారిది ఇట్లా గీయించాను. రావుగోపాలరావు గారిది వర్క్ చేయాలని, బుక్కు సంబంధించి ఒక వర్క్ జరుగుతుంది, దానికి ఫోటోగ్రాఫ్స్ కావాలి. కాసేపు అది పక్కన పెడితే అప్పుడు చిరంజీవి గారు అరవింద్ గారు చూశారు. చూసి అరవింద్ గారు చాలా ఎంజాయ్ చేశారు ఫోటోగ్రాఫ్స్. ఆ బొమ్మ చూసి బాపు గారి బొమ్మ గీసాం. ఈ సంవత్సరం ఏంటంటే, అంటే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. చిరంజీవి ఒక విజేత కదా, చిరంజీవి శిఖర దర్శనం. అట్లాగే 2006లో చిరంజీవి గారు పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా పద్మభూషణ్ చిరంజీవి అని ఒక కలర్ఫుల్ బుక్ చేశాం. కంప్లీట్ మల్టీ కలర్ బుక్, ఇంక్లూడింగ్ చిరంజీవి గారి ఇంటర్వ్యూ, ఫిల్మోగ్రఫీ. అది చిరంజీవి గారి అప్పటి 146-147 సినిమాలకు సంబంధించి ఫిల్మోగ్రఫీ, స్టాలిన్ వరకు. తర్వాత చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోతుండగా తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి అని బ్యాలెన్స్ ఏదైతుందో బ్యాలెన్స్ అంతా కలిపి తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి చేశాం. ఇప్పుడు విజేత కథ అగైన్ రీప్రింట్, ఎవరు వేస్తారు, ఎవరు ప్రచురణకర్త, నేనే ప్రచురణకర్త, ఎవరైనా కొత్త ప్రచురణకర్త వస్తారా అన్నది కాసేపు ఇచ్చేస్తే, తర్వాత చిరంజీవి గారి మీద పసుపులేటి రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ చిరంజీవితమైన ఆయన పుస్తకం తీసుకొచ్చారు. అది సక్సెస్ఫుల్ బుక్. అదేంటంటే చిరంజీవి గారి రేరెస్ట్ ఇంటర్వ్యూస్, పసుపులేటి రామారావు గారు చేసిన ఇంటర్వ్యూస్ అన్నిటి తీసుకుని నా పద్మభూషణ్ చిరంజీవిలో ఉన్న ఫిల్మోగ్రఫీ తీసుకుని ఆయన బుక్ వేశారు. చిరంజీవి నాకు క్రెడిట్ ఇచ్చారు, పలానా మన శ్రీకాంత్ కుమార్ పుస్తకంలోని ఇది మొత్తం తీసుకుంటున్నాను, నేను ఫ్రెండ్లీగా దాన్ని, ఎందుకంటే ఆయన వెరీ సీనియర్ జర్నలిస్ట్, చిరంజీవి గారికి ఎంత ఇష్టమైన జర్నలిస్ట్ కాబట్టి నేను కూడా దాన్ని సాధారణంగా స్వాగతించాను. ఆ తర్వాత మీకు రావూరి గౌతమ్, చిరంజీవి గారి అభిమాని, వీరాభిమాని గౌతమ్ 40 సినిమాల మీద పునాది రాళ్ళని ఒక పుస్తకం తీసుకొచ్చాడు. చాలా మంచి పుస్తకం అది, మంచి వర్క్ అది. ఆ తర్వాత మీకు లెజెండ్ అని సేమ్ నా పద్మభూషణ్ చిరంజీవి ఏదైతే ఫిల్మోగ్రఫీ ఉంటుందో దానికి టు బీ కంటిన్యూడ్ లాగా సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు గారు పుస్తకం తీసుకొచ్చారు. ఓకే,
తర్వాత ఏంటంటే సంజయ్ కిషోర్ గారు ఫోటో జర్నలిస్ట్ ఉన్నారు, వారు ఒకటి తీసుకురావాలనుకుంటున్నారు. అట్లాగే పులగొంచ నారాయణ గారు వారు ఒకటి తీసుకురావాలనుకుంటున్నారు. ఇవేవి విజేత కథకి మ్యాచ్ అవ్వు, సింక్ అవ్వు. విజేత కథ నవల ఫార్మేట్లో ఉంటుంది. ఓకే, విజేత కథ పూర్తిగా నవల ఫార్మేట్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ పూర్తయింది. ప్రస్తుతానికి ఈ ఇయర్ రీప్రింట్ చేయాలి, రిలీజ్ చేయాలంటే ఫస్ట్ హాఫ్ చాలా జాగ్రత్తగా చూశాను మొత్తం. మళ్ళీ రాసింది కరెక్ట్గా ఉందా లేదా అని. దానిని డిజైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్, అంటే ఫస్ట్ మేకప్ పలానా సినిమా కోసం పునాదిరాళ్ళ కోసం చేసి ఫస్ట్ మేకప్ స్టిల్ అక్కడ తీశారు అంటే అక్కడ ఖచ్చితంగా ఫస్ట్ మేకప్ స్టిల్లే రావాలన్నమాట. ఖచ్చితంగా అట్లా వర్క్ చేశాము. ఇప్పుడు అంటే ఫోటో వాళ్ళని ఆకట్టుకోవాలని అంటే 100% అది కంపల్సరీ ఉండాలి. అది ఫోటో నోట్స్ రాసుకుని దాని పద్ధతిలో దాని ప్రకారం వెళ్తున్నాను కాబట్టి జనరేషన్ కి నో డౌట్ అనేది ఒక అద్భుతమైన అవుట్పుట్ అయితే చిరంజీవి ఒక విజేత కథ కవర్ పేజ్ కావచ్చు, బాపు గారి బొమ్మ కావచ్చు, లోపల రిలీజ్ లో లోపల కనువిందు చేయబోయే ఫోటోగ్రాఫ్స్ గురించి నేను అప్పుడిప్పుడే రివీల్ చేయను. కాకపోతే ఎందుకు మరి ఇన్ని సంవత్సరాల గ్యాప్ ఎందుకు? ఇప్పుడు ఒక విజేత కథ కావచ్చు, శిఖర్ దర్శనం కావచ్చు, రిలీజ్ చేయడం తోట ఆపుతున్నారు. మళ్ళీ ఎందుకు మీ రచన కంటిన్యూ? చాలా ఇది కూడా చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు విజేత కథ ఆల్మోస్ట్ ఆల్ రీరైటింగ్ లాంటిది. ఓకే, ఎందుకంటే 20 ఏళ్ల క్రితం చెప్పాం మనం కథ, ఆ తర్వాత 20 ఏళ్ల కథ ఉంది చిరంజీవి గారిది. ఓకే, ఆ 20 ఏళ్ల కథతో పాటు అంత క్రితం చెప్పిన కథలో మిస్ అయిన పాత్రలు, మిస్ అయిన సన్నివేశాలు కూడా ఈసారి పొందుపరుస్తున్నాం. కంటిన్యూటీ. ఇప్పుడు అంటే 2 ఇంట్రోలు ఉంటాయి. ఇది కథకే 2 ఇంట్రోలు ఇస్తాం. ఫస్ట్ ఒకటి, సెకండ్. విజేత కథలోనే 2 ప్రారంభాలు ఉంటాయి. 2 ప్రారంభాలతో ప్రారంభిస్తాం. ఓకే, ఆ ఫీట్ అప్పుడు చేసాం, కానీ ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. డిజైనింగ్లో ఇప్పుడు అద్భుతాలు, విప్లవాలు సృష్టించవచ్చు డిజైనింగ్లో. ఇప్పుడు రాబోతుంది అది మరి ఆగస్ట్ అనుకుంటున్నా, చిరంజీవి గారి బర్త్డే ఆగస్ట్ 22కి అనుకుంటా. ఓకే, అంత వర్క్ ఉంది. దానికన్నా ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఈవెన్ మీ దగ్గర ఉన్న అప్పటి ఫొటోస్ కన్నా ఇప్పుడు మీ కలెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి రాబోయే మెగా అభిమానులకు అది ఫీస్ట్ కాబోతుంది ఖచ్చితంగా. అందులో సందేహం లేదు. అంటే దాంట్లో ఒక చిన్న అద్భుతం గురించి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? లేదు, అస్సలు ఏం రివీల్ చేయదలుచుకోవట్లే. అస్సలు రివీల్ చేయదు. బర్త్డేకి ఆ పండుగ అంటారు. అంటే రివీల్ చేయదలుచుకోలేదంటే అందరికీ తెలిసినటువంటి, చాలాసార్లు నేను డాష్ మీద చెప్పినటువంటి అంశాలు అయినప్పటికీ ఏంటంటే, మీకు మన ఊరి పాండవులు షూటింగ్ జరుగుతుండగా ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత సెకండ్ షెడ్యూల్కి ఫస్ట్ షెడ్యూల్ తాలూకు ఆల్బమ్ వచ్చింది. ఆల్బమ్ ఏంటంటే ఏ సినిమా షూటింగ్ అయినా ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత షెడ్యూల్ తాలూకు ఆల్బమ్స్ వస్తాయి, చాలా పెద్ద పెద్ద ఆల్బమ్స్. అప్పట్లో ఆల్బమ్ చూసుకుంటూ కంటిన్యూటీ మిస్ అయ్యామా లేదా, లేకపోతే ఎలా వచ్చింది ఎలా వస్తుందని డబల్ చెక్ చేసుకుంటారు. ఇది లొకేషన్, ఆన్ లొకేషన్. అట్లా ఆన్ లొకేషన్లో పెట్టుకుని బాపు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, రావుగోపాల్ గారు అందరు చూస్తున్నారు. చూసి రావుగోపాలరావు గారు చిరంజీవి గారి పాత్ర పార్థు చూసి, ఈ కుర్రాడి ఫోర్స్ చూసారా బాపు గారు? చిరంజీవి గారికి 2వ సినిమా, ఈ కుర్రాడి కన్ను ఫోర్స్ చూసారా బాపు గారు అన్నారంట రావుగోపాలరావు గారు. బాపు గారు అన్నారంటే, అవునండి, ఆ కళ్ళల్లో పులి చూపు ఉంది, లేడి చూపు ఉంది అన్నారంట. వెనకాల నుంచి చిరంజీవి గారు వింటున్నారు. ఇట్లాంటి ఎన్నో సంఘటనలు మీరు విజేత కథలో చదవచ్చు. పులి చూపు, లేడి చూపు 2 ఉంది. అంటే క్రూరత్వం ప్లస్ సున్నితత్వం ఉన్నాయి. వాట్ ఏ కంపారిజన్ సార్, సీరియస్లీ. ఇట్లాంటివి కొన్ని చాలా ఉన్నాయి, నేను రివీల్ చేయను. ఓకే, మొత్తానికైతే రాబోయే పుట్టినరోజుకైతే అభిమానులకు మనశంకర్ వరప్రసాద్ విడుదలైంది కాబట్టి వేళ అభిమానులందరినీ మనం ఆనందపరచాలి కాబట్టి వాళ్ళ కోసం మనం ఈ చర్చ పెట్టాం. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. రాబోయే రోజుల్లో మీ కలం నుంచి మరిన్ని అద్భుతాలు రావాలి, చిరంజీవి గారి గురించి తెలియని విషయాలు మరిన్ని ఇంకా లోతుగా మా అలాంటి అభిమానులందరికీ తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.